నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. విశ్వసనీయతకు తమ ప్రభుత్వం మారు పేరును రుజువు చేస్తున్నామన్నారు సీఎం జగన్. పెన్షన్ కానుకతో పాటు మరో 3 ప్రధాన పథకాలు జనవరిలో అమలు చేస్తున్నామన్నారు. ప్రతి కార్యక్రమానికి ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయన్నారు. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలని సీఎం సూచించారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1 మొత్తంగా 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000 రూపాయలకు పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామన్నారు. అదేవిధంగా జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. ఇక జనవరి 23 నుంచి 31 వరకు ఆసరా కార్యక్రమం జరుగుతుందని, వైఎస్ఆర్ చేయూత ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కొనసాగుతుందన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము 3000 రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో, దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని 3000 రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. తమ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందన్నారు సీఎం జగన్. ఈ సందేశం ప్రతి ఒక్కరికి చేరాలన్నారు. ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా తాను కూడా జనవరి 3వ తేదీన భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా ఈ ప్రభుత్వం నిలబడింది అని చెప్పడానికి ఈ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా జరిగే ఈ ప్రోగ్రాంను మనం ఆ మెసేజ్ తీసుకొని పోవడానికి ఉపయోగపెట్టాలి. దీనికి సంబంధించి 1వ తారీఖునే ఈ ప్రోగ్రాం లాంచ్ అవుతుంది. నేను కూడా ఈ ప్రోగ్రాంలో 3వ తారీఖున భాగస్వామిని కూడా అవుతా. చరిత్రలో ఎప్పుడూ కూడా అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం లేదన్నారు సీఎం జగన్. దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బు ఇవ్వలేదని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియాలన్నారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే 2250 రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు 3000 రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి. మనం అధికారంలోకి రాకమునుపు పెన్షన్ అమౌంట్ నెలకు 400 కోట్ల రూపాయల యావరేజ్గా వస్తూ ఉన్న పరిస్థితి ఉంటే ఈరోజు నెలకు 1950 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి. ఏ రకంగా మనం ఇంత మంచి చేయగలిగినాము, ఎలా చేయగలిగినాము, ఏ మేరకు చేస్తూ ఉన్నాము అన్నది ప్రతి గడపలోనూ కూడా తీసుకుని పోయే కార్యక్రమం చేయాలి. ఈ 4.5 సంవత్సరాల కాలంలో చాలా మార్పు తీసుకొచ్చామన్న సీఎం జగన్, ఈ మార్పును ఎలా తీసుకురాగలిగామన్నది ప్రతి గడపకు తెలియాల్సిన అవసరం ఉంది అని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవటానికి వికసిత భారత్ కార్యక్రమం మంచి అవకాశమన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. విశాఖలో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియటం కోసమే ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న అనేక ముఖ్య పథకాలు మరియు కార్యక్రమాలు గురించి పౌరులకు తెలియం చేయడం, అర్హులైన ప్రజలు ఆ పథకాల లబ్ధి పొందేలా సాధికారత కల్పించడం, ప్రజలకు మరింత చేరువుగా వెళ్ళి ఈ పథకాల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసినదే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రేపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సభాస్థలి, హెలిప్యాడ్ ప్రాంగణాలను భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్తో పాటు పలువురు నేతలు పరిశీలించారు. ఈ పర్యటనలో జగనన్న విద్యాదీవెన నిధులను తల్లుల ఖాతాలో జమ చేస్తారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 8 లక్షల మంది విద్యార్థులకు 584 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వరాలిచ్చే దేవుడు భీమవరం రావటం సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్. 2020
24 జనవరి నుంచి సీఎం జగన్ విశాఖ నుంచే పాలన కొనసాగిస్తారని తెలిపారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. కోర్టులో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే విశాఖపట్నం రాజధాని మార్పు ఆలస్యం అవుతుందని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని తెలిపారు సుబ్బారెడ్డి. తప్పకుండా చేస్తారు. కోర్టుల వల్ల ఏ విధమైన కోర్టులు ఇదవుతున్నాయో అవి చూసుకొని మళ్ళీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో అట్లీస్ట్ డిసెంబర్లోనే రావాలని అన్ని చర్యలు తీసుకోవాలని మేము భావించాం. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాం. జనవరిలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు. ఇక్కడి నుంచి పాలన కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టిందని, ఆ పార్టీ దివాళా తీసిందని అందరికీ తెలుసని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. బాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదని ఆరోపించారు. పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ బాబు తిరుగుతున్నారని విమర్శించారు. 99.5% హామీలను అమలు చేసిన లీడర్ వైఎస్ జగన్ అని అన్నారు. 2014 నాటి టీడీపీ మేనిఫెస్టో, 2019 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై చర్చకు రాగలరా అని తెలుగుదేశం నాయకులకు సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. అచ్చెన్నాయుడికి మీ పార్టీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఎక్కడా లేదు, తెగులు పట్టిపోయింది. మీ పార్టీకి నామరూపాలు లేవు అన్న సంగతి అందరికీ తెలుసు. మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయలేదన్న సంగతి అందరికీ తెలుసు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు దివాళా తీశాడు, దిక్కుమాలినవాడు అయిపోయాడు. ఒంటరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, సత్తా చంద్రబాబు నాయుడికి లేదు. కాబట్టే పొత్తుల బేరానికి వెళ్తా ఉన్నాడు, పొత్తు పెట్టుకుంటున్నాడు, కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం చూసాం. పెనుకొండ నుంచి ఎమ్మెల్యేగా సీఎం జగన్ పోటీ చేయమన్నారన్నారు మంత్రి ఉషా శ్రీచరణ్. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని తెలియజేశారు. కళ్యాణదుర్గంలో బోయ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇస్తారని మంత్రి తెలియజేశారు. సామాజిక న్యాయం ప్రతి ఒక్క కులానికి చేయాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం. కాబట్టి శరవేగంగా అనంతపురం జిల్లా, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా చాలా సీట్లలో మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉండేదైతే వాస్తవం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీస్, ఈ ఒక సామాజికంగా పరిపూర్ణంగా ప్రతి కులానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. ఎక్కువగా కులాలు ఎక్కడున్నారో అక్కడ సామాజిక న్యాయం కోసం ఈరోజు ఈ మార్పులు అయితే జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన 98% హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పెడతా పోలూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులో టీడీపీ నేత సోమిరెడ్డి కిరాయి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి కాకాణి. ఈరోజు ప్రతిపక్షాలు పాలుపోక ఏదో ఒక విధంగా రాద్ధాంతం చేయాలి, విమర్శలు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నటువంటి మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చేటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు చంద్రబాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. చంద్రబాబుకే సూరిటీ లేదు, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చేది లేదు. ఇక్కడ సోమిరెడ్డి అంటున్నాడు 2 నెలల తర్వాత చూస్తాం, 2 నెలల తర్వాత సోమిరెడ్డి తోడు తీస్తాడు. సోమిరెడ్డి 2 నెలల తర్వాత రాజకీయంగా అదృశ్యమైపోతాడు. సామాజిక న్యాయం చేసిన సీఎం వైఎస్ జగన్ ని 2024లో మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయచోటిలో జరిగిన సామాజిక సాధికారిక బస్సు యాత్రలో మాట్లాడుతూ 175 సీట్లలోనూ వైసీపీనే గెలిపించాలని కోరారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బీసీలకేం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. నక్కలు, పందులు అన్నీ కలిసి వస్తున్నాయి, తస్మాత్ జాగ్రత్త అని ప్రజలను హెచ్చరించారు. ఈ రోజు తెలుగుదేశం గాని, పవన్ కళ్యాణ్ గాని ఒకటే చెప్తా ఉన్నారు, మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి చేయబోయే పని ఏంటంటే వాలంటీర్ని పెరిగి పారేస్తాం. మళ్ళీ పేదవాడు, ఈ బీసీ, ఈ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళు మళ్ళీ మా ఇల్లు చుట్టూ తిరగాలి, మమ్మల్ని పథకాలు అడగాలి, అప్పుడు మేము వెయ్యాలి తప్ప నేరుగా వాళ్ళకి పథకాలు వచ్చే అవకాశం కల్పించకూడదని ఆ పార్టీలైతే, నా అక్క, నా చెల్లి, నా అమ్మ, మా అన్న, మా తమ్ముడు ఎవరి దగ్గర దేహి అనాల్సిన అవసరం లేదు. ఓటు బ్యాంకుగానే చంద్రబాబు సామాజిక వర్గాలను వాడుకున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. పెనమలూరు సామాజిక సాధికారిక బస్సు యాత్ర ముగింపు సభలో మాట్లాడిన నేతలు మళ్లీ రాష్ట్రంలో సామాజిక వర్గాలు తలెత్తుకొని తిరగాలంటే వచ్చే ఎన్నికల్లోనూ జగన్నే సీఎంగా చేసుకోవాలని ప్రజలను కోరారు.
అబద్ధపు హామీలతో వస్తూ ఉన్న చంద్రబాబుకి గట్టి బుద్ధి చెప్పేలా భారీ మెజారిటీతో వైసీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరి ఈరోజు 2,36,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి లంచం లేకుండా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా మీ అకౌంట్లో చేర్పించిన భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటారు నేను అది చేస్తా ఇది చేస్తా. అరే చంద్రబాబు నాయుడుకి నేను అడుగుతున్నా, అరే భయ్ నువ్వు 600 హామీలు ఇచ్చినావు, 6 హామీలన్నా నువ్వు నెరవేర్చినావా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని అంగన్వాడీలు కలిశారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అలాగే అంగన్వాడీలు కూడా ప్రభుత్వానికి సహకరించి ఆందోళనలు ఆపాలని కోరారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు రుచికరమైన భోజన వసతిని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కల్పించారు. దీనిపై అంగన్వాడీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నంది అవార్డులు అర్హులకే వస్తాయన్నారు ఏపీ ఎఫ్ఐడిసి చైర్మన్ పోసాని కృష్ణమురళి. పారదర్శకంగా అవార్డుల ఎంపిక ఉంటుందన్నారు. నంది అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు పోసాని కృష్ణమురళి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఆ నంది నాటకోత్సవం ఇది. ఇందులో అయినా ప్రభుత్వం నిర్వహిస్తుందంటే అందులో పాలిటిక్స్ ఉండాలని రూల్ లేదు. నీకు రావాల్సిన నందులు రాలేదు, ఒకడోడు పంచుకుంటారు అని నువ్వు చాలాసార్లు చెప్పావు కదా. అవి లేకుండా చెయ్యి. ఒక్క అవార్డు కూడా అనర్హులకు ఇవ్వకుండా చెయ్యి. అప్పుడు నిన్ను అప్రిషియేట్ చేస్తా, లేకపోతే నిన్ను శిక్షిస్తా అని చెప్పి ఇలా చెబుతుండే ఒకటి సీఎం గారు. పోసాని కృష్ణమూర్తికి అప్పచెప్పాం, అతనే చేసుకుంటాడు. అంత గ్రాండ్గా హానెస్ట్గా వదిలిపెట్టారు మాకు. సిఐడి పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. రెడ్ బుక్ పేరుతో దర్యాప్తు అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న సిఐడి పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. పిటిషన్పై విచారణ చేసిన ఏసీబీ కోర్టు లోకేష్కు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది ఏసీబీ కోర్టు. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ రాయుడుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. పలు నియోజకవర్గాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజు గ్రామాలు, వార్డుల్లో అభయహస్తం దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మెట్లో జరిగిన ప్రజాపాలన ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆందోళన నియోజకవర్గంలో మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే ప్రజాపాలన తీసుకొని వస్తాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పిన 6 గ్యారంటీల్ని ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. తెలంగాణ బీజేపీలో సీనియర్ల మధ్య అభిప్రాయ భేదాలపై అమిత్ షా సీరియస్ అయ్యారు. ఒకరు గురించి ఒకరు మీడియాలో లీకులు ఇచ్చుకోవటం, విమర్శలు చేసుకోవటం ఏంటని ఆయన మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో సత్తా చాటాలంటే అందరూ ఒక్క తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేయాల్సిందేనని అమిత్ షా హితో పలికినట్లుగా సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల బలాబలాలపై ఆరా తీసిన అమిత్ షా సిట్టింగ్ ఎంపీలు వారి స్థానాల్లోనే పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా భోగట్టారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కొంగరకళంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ నేతలతో సమీక్షించారు.
అలాగే పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక నేతలతో కలిసి ఆలయానికి వెళ్లిన అమిత్ షాకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాపాలన మరో నెల రోజులు పొడిగించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. అప్లికేషన్ ఫామ్లో సరైన సమాచారం లేదని, దీనిపై అధికారులు తగిన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దరఖాస్తులను మీ సేవా కేంద్రాల్లో అమ్ముకుంటున్నారని, కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీలో క్రైమ్ రేట్ అన్ని అంశాల్లో భారీగా తగ్గిందన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. గతేడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గాయన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్యాంగులను పట్టుకున్నామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. మహిళలపై నేరాలను కూడా భారీగా తగ్గించామని చెప్పారు. 8.13% క్రైమ్ ఓవరాల్గా స్టేట్లో తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే. అంతకుముందు సంవత్సరంలో అంటే 2021లో 2,71,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అక్కడి నుంచి గణనీయంగా ఈ శాతాన్ని 1,61,000కు తీసుకురావడం జరిగింది. మర్డర్స్ 2022లో 895 మర్డర్స్ అయితే ఇప్పుడు 2023లో 802 మర్డర్స్ రిపోర్ట్ అయినాయి. ఇప్పుడు రాబరీస్, డెకాయిటీల్లో 28% తగ్గుదల కనిపించింది. సైబరాబాద్ పరిధిలో 2 ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్ ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి హింసించారన్న కారణంతో సస్పెండ్కు గురయ్యారు. అదే మాదిరి ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఓ కేసు విచారణ సరిగ్గా చేయలేదన్న కారణంగా ఆయనపై వేటు పడింది. 2 ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ సిపి అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. టీఎండీకే అధినేత తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు విజయకాంత్. 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించిన ఆయన తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు. దాదాపు 150కు పైగా సినిమాల్లో ఈయన నటించారు. కెప్టెన్ ప్రభాకర్ సినిమా విజయం తర్వాత కెప్టెన్గా పేరొందారు విజయకాంత్. 2018లో వచ్చిన మధుర వీరన్ విజయకాంత్ చివరి సినిమా. యాక్షన్ హీరోగా విజయకాంత్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. విజయకాంత్ మృతి పట్ల ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. విజయకాంత్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ తమిళనాడులోని థియేటర్స్లో షోలు రద్దు చేశారు. విజయకాంత్ మృతదేహానికి అధికారిక లాంఛనాలతో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. తమిళ సినీ పరిశ్రమలో ఆయన లెజెండ్ అంటూ ట్వీట్ చేశారు. విజయకాంత్ తమకు మంచి మిత్రుడన్న ప్రధాని ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోవటం కష్టంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కెప్టెన్ కుటుంబానికి, అభిమానులకు, అనుచరులకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విజయకాంత్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సినీ రాజకీయ రంగాల్లో విశేష సేవలందించి లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హిట్ తగిలింది. ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీ లాండరింగ్ కేసు ఛార్జ్ షీట్లో ప్రియాంక వాద్రా పేరును ప్రస్తావించింది ఈడీ. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా నుంచి హర్యానాలో ఫరీదాబాద్లో 2006లో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు ప్రియాంక వాద్రా. 2010లో మళ్ళీ అతనికే విక్రయించారు. అదే తరహాలో రాబర్ట్ వాద్రా కూడా పహ్వా నుంచి 40 ఎకరాల భూమి కొని అతనికే అమ్మేశారు. ప్రియాంక రాబర్ట్ వాద్రాల నుంచి కొనుగోలు చేసిన మొత్తం 45 ఎకరాలను ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ సిసి థంపీకి పహ్వా విక్రయించినట్లుగా ఛార్జ్ షీట్లో పొందుపరిచింది ఈడీ. ఈ థంపీకి ఆర్మ్స్ డీలర్ సంజయ్ భండారీతో సంబంధాలు ఉన్నట్లుగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే భండారీ కేసు ఛార్జ్ షీట్లో ప్రియాంక వాద్రా, రాబర్ట్ వాద్రా పేర్లను చేర్చింది దర్యాప్తు సంస్థ. అయితే ఈ కేసులో ప్రియాంక వాద్రా నిందితురాలు కాదని పేర్కొన్నాయి ఈడీ వర్గాలు.
చలి తీవ్రతకు ఉత్తరాది రాష్ట్రాలు గజ గజ వణుకుతున్నాయి. శీతల గాలులతో హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. విజిబిలిటీ 0 మీటర్స్కు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్కు దిగజారాయి. వరుసగా 3వ రోజు విమానాలు, రైళ్ల రాకపోకలపై పొగమంచు ఎఫెక్ట్ పడింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 134 విమానాల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ సహా 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. న్యూ ఇయర్ వరకు ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. బీజేపీతో ఇండియా కూటమి సైద్ధాంతిక యుద్ధం చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అధికారం తిరిగి ప్రజల చేతుల్లోకి వచ్చేలా చేయటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నాగ్పూర్లో నిర్వహించిన కాంగ్రెస్ ఆవిర్భావ సభ నుంచి 2024 లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర కాంగ్రెస్ కర్మభూమి అన్న రాహుల్ వచ్చే ఎన్నికల్లో విజయానికి ధైర్యంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 26/11 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి హఫీజ్ సయీద్ ను భారత్ కు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలను వేగవంతం చేసింది. అతన్ని భారత్ కు అప్పగించాలని పాకిస్తాన్ ను కోరినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. హఫీజ్ ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను అందజేసింది భారత విదేశాంగ శాఖ. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. 26/11 ముంబై మారణ హోమం సహా మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్ సయీద్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులాగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూ ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనా బారిన పడి ఒక్కరోజే 6 మృత్యువాత పట్టడం సంచలనంగా మారింది. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 692 మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4097కు చేరింది. కొత్త వేరియంట్ JN1 కారణంగానే దేశంలో కొత్త కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల వస్తోందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖతర్లో 8 మంది నౌకాదళ మాజీ అధికారులకు ఉరిశిక్ష పడిన కేసులో భారత దౌత్య ప్రయత్నాలు ఫలించాయి. 8 మంది భారతీయులకు విధించిన ఉరిశిక్షను తగ్గించింది ఖతర్ కోర్టు. మరణ శిక్షను రద్దు చేసి జైలు శిక్ష విధిస్తున్నట్లుగా తెలిపింది. అయితే వారికి ఎన్నేళ్ల శిక్షను విధించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇజ్రాయెల్కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై 8 మంది భారతీయులకు మరణ శిక్ష పడింది. దీనిపై దౌత్యపరంగా చర్చలు జరిపింది కేంద్ర విదేశాంగ శాఖ. ఖతర్ ఎమిర్తో భేటీ సందర్భంగా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వం దౌత్య చర్యలతో 8 మంది భారతీయులకు భారీ ఊరట దక్కింది. భారత్ కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలకు కారణమైన ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కీలక అప్డేట్ వినిపిస్తోంది. కేసుకు సంబంధించి 2 అనుమానితులను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు కెనడా పోలీసులు. నిజ్జర్ హత్య తర్వాత నిందితులు కెనడాలోనే ఉన్నారని, అక్కడి పోలీసులు వారిపై నిఘా పెట్టినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది జూన్లో కెనడాలోని సర్రే ప్రాంతంలో నిజ్జర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలను రాజేశాయి. స్టాక్ మార్కెట్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 371 పాయింట్ల లాభంతో 72,410 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 123 పాయింట్స్ లాభంతో 21,778 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో మెటల్ సూచీలో 1.60%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 2.45%, పవర్ సూచీలు 0.95%, యుటిలిటీ సూచీలు 0.85% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో కోల్ ఇండియా 4.21%, ఎన్టీపీసీ 3.07%, M&M 2.79% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో అదానీ ఎంటర్ప్రైజెస్ 0.9%, L&T 0.59%, ఐషర్ మోటార్స్ 0.59% నష్టపోయాయి. సత్యం కుంభకోణంతో సంబంధం ఉన్న 2 చార్టెడ్ అకౌంటెంట్ల సభ్యత్వాన్ని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. హైదరాబాద్కు చెందిన పులవర్తి శివప్రసాద్, CH రవీంద్రనాథ్లు ICAI నిబంధనలు మీరి వృత్తిపరమైన అవకతవకలకు పాల్పడ్డారని వారి సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు
చెరో 5 లక్షల జరిమానాను విధిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై వీరిద్దరూ అప్లైట్ ట్రిబ్యునల్కు వెళ్లగా కమిటీ సిఫార్సును సమర్థించింది. పులవర్తి శివప్రసాద్, సిహెచ్ రవీంద్రనాథ్ల పేరు సభ్యులు రిజిస్టర్ నుంచి తొలగిస్తున్నామని తెలియజేసింది. 2023 డిసెంబర్ 27 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ICAI తెలిపింది. ఐడిఎఫ్సి తన బ్యాంకింగ్ అనుబంధ సంస్థ అయిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో విలీనం కావటానికి అంటే రివర్స్ మెర్జర్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్రను వేసింది. ఈ విలీన ప్రతిపాదనను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐడిఎఫ్సి బోర్డులు జులైలో అంగీకరించాయి. ఐడిఎఫ్సి లిమిటెడ్, ఐడిఎఫ్సి ఫినాన్షియల్ హోల్డింగ్ కంపెనీలకు RBI నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చినట్లుగా ఐడిఎఫ్సి సమాచారం ఇచ్చింది. ఈ విలీనం కింద తొలుత ఐడిఎఫ్సిలో ఐడిఎఫ్సి FHCL విలీనమవుతుంది. ఆ తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఐడిఎఫ్సి విలీనమవుతుంది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ వంటి ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు ఇంకా లభించాల్సి ఉంది. సౌత్ ఆఫ్రికాలో టీమిండియాకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఇంతవరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవని భారత జట్టు ఈసారి కూడా అవకాశాన్ని చేజార్చుకుంది. సెంచరీయన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో ఓడి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. సొంత గడ్డపై టీమిండియాను మరోసారి డామినేట్ చేసి సౌత్ ఆఫ్రికా 3వ రోజే ఆటను ముగించి తన సత్తాను చాటింది. ప్రొటీ సెంచరీ హీరో డీన్ ఎల్గర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు. రోజంతా బిజీగా ఉన్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ను అందిస్తుంది.